నంద్యాల జిల్లా ఆత్మకూరు లోక్ అదాలత్లో కేసులను సామరస్యంగా పరిష్కరించేందుకు ఒక వేదిక అని, కోర్టులో లేదా కోర్టుకు వెళ్లే ముందు కేసులను పరిష్కరించడానికి ఒక మంచి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జ్ రాహుల్ అంబేద్కర్ కోరారు. ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి గౌడ్ సెంటర్ నంద్యాల టర్నింగ్ మీదుగా జడ్జితో కలిసి లాయర్లు, ఇతర సంఘాలు లోక్ అదాలత్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ లోక్ అదాలత్లో రాజీ పడదగిన కేసులు, సివిల్ కేసులు, కుటుంబ వివాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, మోటారు వాహన ప్రమాదాలకు సంబంధించిన కేసులు, ఇతర చిన్న చిన్న క్రిమినల్ కేసులు పరిష్కరించబడతాయని అన్నారు. లోక్ అదాలత్లో కేసును పరిష్కరించుకోవడం ద్వారా మీ సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని, కేసును పరిష్కరించుకోవడానికి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. లోక్ అదాలత్ అనేది ఒక చట్టబద్ధమైన వ్యవస్థ. దీని ద్వారా కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి చట్టపరమైన హోదా ఇవ్వబడిందని, లోక్ అదాలత్కు సంబంధించిన ఏవైనా కేసులు ఉంటే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించవచ్చు అన్నారు. గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారి చొరవతో జూలై 1వ తారీఖు నుంచి 90 రోజులు స్పెషల్ మీడియేషన్ డ్రైవ్ అనేది దేశవ్యాప్తంగా జరగడం జరుగుతుంది. ఈ స్పెషల్ మీడియేషన్ డ్రైవ్ అంటే, ఈ మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం ద్వారా రాజీ పడదగ్గ కేసులు, అంటే ఏదైతే సెటిల్మెంట్కి ఆస్కారం ఉండే కేసులన్నింటినీ, కోర్టులో పెండింగ్ ఉండే కేసులన్నీ కూడా క్రిమినల్ మరియు క్రిమినల్లో కాంపౌండబుల్ కేసులు మరియు సివిల్ కేసులు, అంటే చెక్ బౌన్స్ కేసులు, ఆస్తి తగాదాలు, మనీ రికవరీ తగాదాలు, ఇవన్నీ ఎలాంటిదైతే సెటిల్మెంట్కి అవకాశం ఉండే కేసులన్నీ కూడా ఈ మీడియేషన్ సెంటర్కి రెఫర్ చేసి మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసులు పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. దానికోసం మన ఆత్మకూరు కోర్టు పరిధిలో 3 ట్రైన్డ్ మీడియేటర్ న్యాయవాదులు ఉన్నారు. సో ఇక్కడ నుంచి సెటిల్మెంట్కి అవకాశం ఉన్న అన్ని కేసుల్ని కర్నూలు మీడియేషన్ సెంటర్కి పంపించి అక్కడి నుంచి మీడియేటర్స్కి రెఫర్ చేసి మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులందరికీ వాళ్ళ పెండింగ్ ఉన్న కేసులు, కోర్టులో ఎక్కువ రోజులు పెండింగ్ ఉండి కోర్టులో తిరగకుండా చాలా సులభ మార్గంలో పరస్పరం వాళ్ళే కూర్చొని మాట్లాడి మీడియేటర్ గారి చొరవతో ఒక సెటిల్మెంట్కి వచ్చేలాగా జరగడం జరుగుతుంది. సో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ గౌరవ జిల్లా న్యాయమూర్తి కబర్ది గారి నేతృత్వంలో, అలాగే డిఎల్ఎస్ఏ సెక్రటరీ శేషాద్రి గారి నేతృత్వంలో ఈ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ మీడియేషన్ డ్రైవ్ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఆత్మకూరులో ఈ స్పెషల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 90 రోజులు జరుగుతున్న ఈ మీడియేషన్ డ్రైవ్ గురించి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి, అలాగే కక్షిదారులందరూ కూడా ఈ మీడియేషన్ డ్రైవ్ని ఉపయోగించుకొని వాళ్ళ కేసుల్ని త్వరితగతిన సాల్వ్ చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం.